చూడండి, ఫ్రీ బస్ మీద ఈరోజు ప్రధాని మోడీ ఒక సంచలన కామెంట్ చేశారు. ఫ్రీ బస్ వల్ల మెట్రో మొత్తం ఆగమైపోతుందంట. మనం చూసాం, హైదరాబాద్ మెట్రో మొత్తం ఆక్యుపెన్సీ రేషియో పడిపోయింది. ఫ్రీ బస్ తోటి లేడీస్ ఎవరు మెట్రో ఎక్కట్లేదంట. దాంతో మాకు భారీగా లాస్ వస్తుంది, మెట్రోని మేము అమ్మేస్తాం, ఉంచుకోలేమని ఎల్ఎన్టీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఏం రిలీజ్ చేశారు. దాని మీద ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించినట్టు మనం చూసాం. మీ ఇష్టం ఉంటే నడుపుకోండి, లేకుంటే అమ్ముకోండి, మీరు అమ్ముకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి నడుపుకుంటాం కానీ మీ బెదిరింపులకు భయపడమని అన్నారు. సరే, ఆ ఎల్ఎన్టీ చేసినటువంటి కామెంట్లనే ఇక్కడ ప్రధాని మోడీ కూడా చేసినటువంటి ఇక్కడ చూస్తున్నాం. కలకలం రేపిన ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఫ్రీ బస్ వల్ల 50% మంది బస్ జర్నీ చేస్తారు, ట్రాఫిక్ పర్యావరణ సమస్యలు వస్తాయి, మెట్రో వైబుల్ కాదంటూ కామెంట్. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఉంది. ఏపీలోను కూడా వీళ్ళ కూటమి వాళ్ళే ఫ్రీ బస్ ఇస్తామని, అంటే జనసేన బీజేపీ కూటమి ఉంది కదా, టీడీపీ కూటమి, వాళ్ళు కూడా అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తామని చెప్పారు. మరి వాళ్ళ కూటమి వాళ్ళేమో అమలు చేస్తామని చెప్తున్నారు, వీళ్ళేమో ఫ్రీ బస్ జర్నీ వద్దంటున్నారు ప్రధాని మోడీ. ఇక హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు నిజంగానే, అంటే మనం ఒక చిన్న పోల్ కూడా పెడతాం దీని మీద. నిజంగానే ఫ్రీ బస్ జర్నీ ఇంతకుముందు మనం చాలాసార్లు పెట్టినాం, ఫ్రీ బస్ జర్నీ రద్దు చేయాలన్నా ఉండాలన్నా అలాంటిది మనకు 1-2 సార్లు పెడితే మనకు మిశ్రమైనటువంటి స్పందన వచ్చింది. కొంతమంది కావాలన్నారు, వద్దన్నారు. సరే, ఈరోజు లేటెస్ట్గా మళ్ళీ చూద్దాము. అంటే ఒక 4-5 మంత్స్ అయింది కదా ఫ్రీ బస్ జర్నీ ఇచ్చి. దానివల్ల మనం నిజానికి దీని మీ లోతుల్లోకి కూడా వెళ్దాము. వెళ్తే ఈ మహిళలు ఫ్రీ బస్ జర్నీ యూజ్ చేసుకుంటున్నారు నిజంగానే. అంటే కొంతమంది అక్కడ వాళ్ళు ఆ మహిళల భర్తలు కానీ లేకుంటే తండ్రులు కానీ ఎవరన్నా వాళ్ళు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళు అవసరం ఉన్నా లేకున్నా పోతున్నారు, ఫ్రీ బస్సే కదా అని ఎక్కిపోతున్నారు. ఒక ఆయన మనం ఏదో పబ్లిక్ రెస్పాన్స్ తీసుకుంటుంటే ఇక్కడ నార్కర్నూలు మారుమూల ప్రాంతాల్లో మనం రెస్పాన్స్ తీసుకుంటుంటే వీళ్ళు చీపురు కట్ట కోసం హైదరాబాద్ పోతున్నారు సార్. హైదరాబాద్ పోయి చీపురు కట్ట తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఏం పని లేకుండా పోయిందని ఆయన, సరే ఆయన ఫ్రస్ట్రేషన్ ఏందో ఆయన అట్లా చెప్పిండు. సరే, అంటే దీన్ని మొత్తం నెగిటివ్ కోణంలోనే మనం చూడాల్సిన అవసరం లేదు. కొంతమందికి చాలా అంటే చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు, ఏదో పక్కన ఉన్నటువంటి టౌన్కో లేకుంటే ఇంకా కొంచెం పక్కన గ్రామంలోకి వెళ్ళి చిన్న ఉద్యోగాలు లేకుంటే కూలి పని చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రోజు పోనీకో 15 రానికో 15 అన్న రోజు ఒక 30 రూపాయలు, అంటే ఒక 30 రోజులకు చూసుకుంటే 1000 రూపాయలు. వాళ్ళకి 1000 రూపాయలు అనేది ఒక పెద్ద అమౌంట్. అది వాళ్ళు మిగిలించుకుంటున్నారు ఫ్రీ బస్ జర్నీ వల్ల. అలాంటి వాళ్ళకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఉపయోగకరంగా ఉంది. అయితే ఇందులోనే ఇంకోటి కూడా అంటున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కానీ లేకుంటే ఇంకో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున శాలరీలు వస్తాయి, వాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్ అంటున్నారు. నిజంగా అంటే గవర్నమెంట్ ఈ బస్సు జర్నీని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే దాంట్లో కొన్ని లిమిటేషన్స్ పెడితే బాగుంటుందేమో అన్న రెస్పాన్స్ అయితే మనకు ప్రజల నుంచి వస్తున్నాయి. దాంతోపాటు ఈ డ్రైవర్లు కండక్టర్లు, మెయిన్ డ్రైవర్లు కానీ కండక్టర్లు ఎక్కువగా ఈ మహిళలను చిన్న చూపు చూస్తున్నారట. మీకు ఫ్రీ బస్సే కదా అని వాళ్ళ ఆపమన్న దగ్గర ఆపకపోవడం, లేకుంటే ఆ బస్సు కొంచెం ఫుల్ అయిన వెంబడే దాన్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా వస్తున్నాయి. దాని మీద మహిళలు కూడా ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఆత్మగౌరవ సమస్య వస్తుంది. అంటే నువ్వు ఎందుకు ఎక్కినావు అంటే వాళ్ళు ఏదో ర్యాష్గా మాట్లాడుతారంట కొంతమంది కండక్టర్లు. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ జర్నీ అనేది పేరుకు పథకం అయినప్పటికీ ఆ పథకం కింద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్టీసీకి డబ్బులు ఇస్తుంది. ఒక 10 మంది ఎక్కితే ఆ 10 మంది డబ్బులు ఆర్టీసీకి వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆర్టీసీకి ఎలాంటి నష్టం లేదు. దీనివల్ల వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది, వాళ్ళకు డైలీ వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఇస్తుంది, మన డబ్బు మనకే వాళ్ళకి ఇస్తున్నారు రిటర్న్, అది వేరే విషయం. కానీ ఇందులో మాత్రం అంటే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఈ కండక్టర్లను డ్రైవర్లను కొంచెం ఒక పొలైట్గా నడుచుకోవాలన్న మాటలు మాత్రం ఇప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి మాత్రం ఒక రిక్వెస్ట్. మేము చాలా చోట్ల తిరిగినాము, చాలా చేసినాము, చాలామంది రెస్పాన్స్ తీసుకున్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నాం. ఆర్టీసీ ఎండి ఒకవేళ అంటే ఆయన దృష్టికి కూడా వెళ్ళిందేమో, అయినప్పటికీ మళ్ళొకసారి నేను మా జిందగీ మీడియా తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ సంస్థలో ఉన్నటువంటి కండక్టర్లకు డ్రైవర్లకు కాస్త మీరు చెప్పండి, వాళ్ళ మహిళల పట్ల మర్యాదగా నడుచుకోండి, వాళ్ళను అగౌరవపరిచే కామెంట్లు చేయొద్దు అని ఒకసారి చెప్పండి. ఒకవేళ అలాంటి కామెంట్లు ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. దీనివల్ల ప్రభుత్వం అంత ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి పేరు రాకుండా మొత్తం బదలాం అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల లాభమా అనేది చర్చ పక్కకు పెడితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ కర్ణాటకలో కానీ ఇప్పుడు ఇక్కడ కానీ నెక్స్ట్ ఏపీలో కానీ చాలా రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది అమలు చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తున్నటువంటి ఈ టైంలో ప్రధాని మోడీ ఇలాంటి
కామెంట్లు చేస్తున్నారు. సరే, మనం ఒక పోల్ అయితే పెడదాం. ఫ్రీ బస్ జర్నీ నిజంగా ఉంచాలా వద్దా అనేది ఒక పోల్ పెట్టండి. మనం లాస్ట్లో చూద్దాం జనాలు ఏమనుకుంటున్నారు అనేది. ఇది అంతే, ఒక లిమిటేషన్స్. మనం అంటే ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫ్రీ బస్ జర్నీ పెట్టాలన్నా వద్దా అనేది. లిమిట్గా అంటే ఒక వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఒక ఏదో ఒకటి ఒక కార్డు ఇవ్వడం, ఒక ఆధార్ కార్డు లాంటిది ఏదో ఒకటి, అంటే ఆధార్ కార్డు కాదు ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం. ఆ స్మార్ట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఫ్రీ బస్ జర్నీ అనుమతించడం. లేదు అంటే 50% పెట్టండి మొత్తం టికెట్, అంటే మహిళలకు 50% పెట్టండి. లేకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 10% అనే పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు కూడా గట్టిగా వాదించే అవకాశం ఉంటుంది కండక్టర్లతో. వాళ్ళు ఏమన్నా అంటే అవును నేను టికెట్ తీసుకున్నా, కన్సెషన్ టికెట్ తీసుకున్నా, నీవెవరివి అడగనీకి అనేది వీళ్ళకు కూడా అడిగే ఒక ధైర్యం, ఒక గట్టిగా అడిగేటువంటి ఒక వాయిస్ వస్తుంది. ఇలాంటివి ఏమన్నా చేస్తే ఫ్రీ బస్ జర్నీ అనేది ఇంకా మంచిగా స్మూత్గా రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు బస్సుల సంఖ్య కూడా ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బస్సులకు ఈ ఫ్రీ బస్ జర్నీకి సరిపోవడం లేదు. చాలామంది నిల్చొనే పోతున్నాము. ఇక మగవాళ్ళు అయితే మాకు టికెట్లు అసలు సీట్లే దొరుకుతలేవు, వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది అన్నట్టు ఎవరి బాధ అలాది అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఫ్రీ బస్ జర్నీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు సవరించుకుంటూ వెళ్తే బాగుంటుంది. మొత్తం జర్నీ అంటే ఫ్రీ బస్ జర్నీయే రద్దు చేయడం అనేది ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, అది కరెక్ట్ కూడా కాదు. సరే, ప్రధాని మోడీ మనం ఇటువంటి వాటి వల్లనే ప్రధాని మోడీ మీద పెద్ద కామెంట్లు వస్తాయి. మొత్తం సామాన్యుల గురించి ఆలోచించాడు, కార్పొరేట్ సంస్థల గురించే ప్రధాని మోడీ ఆలోచిస్తారు అనేది ఇలాంటి వాటి వల్లనే. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ మెట్రో గురించి ఆలోచించారు, కానీ మామూలు మహిళల గురించి, మామూలు సాధారణ జనాల గురించి ప్రధాని ఆలోచించలేదు అని చాలామంది కామెంట్లు చేసేటువంటి అవకాశం ఇటువంటి వాటి వల్లనే కలిగే అవకాశం అయితే ఉంది. నిజంగా ఈ ఫ్రీ బస్ వద్దు అన్న ప్రధాని మోడీ కామెంట్లు అయితే మరి ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఫ్రీ బస్ జర్నీ ఒకవేళ వద్దు అన్నటువంటి ప్రధాని మోడీ మరి వాళ్ళ కూటమే హామీ ఇచ్చింది. ఏపీలో చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కదా, ఆ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామన్నారు. మరి అక్కడ కూడా ప్రధాని మోడీ పార్టీ అందులో ఉన్నది. మరి హామీకి ప్రధాని మోడీ ఎలా ఒప్పుకుంటున్నారన్న విమర్శలు అయితే చాలా వరకు వస్తున్నాయి. చూడాలి నిజంగా. అంటే